ఎట్టి పరిస్థితుల్లో 9 రోజులు మాత్రమే చేయాలి వినాయక చవితి. 11 రోజులు చేస్తాం, 13 రోజులు చేస్తామంటే కుదరదు ఈ సంవత్సరం. ఎందుకంటే గ్రహణం వస్తుంది. ఎవరో చెప్పారు, మేము పూర్వకాలం నుంచి ఇలాగే చేస్తున్నాం, ఈ పద్ధతిగా చేస్తామంటే కుదరదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా 9 రోజులే చేయాలి. 9 రోజుల మించి ఒక్క రోజు కూడా ఉంచుకోవడానికి పనికిరాదు. ఎందుకంటే గ్రహణం వస్తుంది. చాలా మంది మేధావులు తెలిసి తెలియని మినిమిని జ్ఞానంతో ఎలా పడితే అలాగా మళ్ళీ పాత రోజుల్లాగా 21 రోజులు పెడదాం, గణపతి మండపాన్ని ఆ రోజు తాత్కాలికంగా మూసేద్దాం అని చెప్తున్నారు. అలాంటివేవి నమ్మకండి. అలాంటివన్నీ చేస్తే అశాస్త్రీయ పని వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఎన్నో వేదాంగాల్ని అభ్యసించి ఎంతో స్టడీ చేసి చెప్తున్న విషయము. ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ కోసమో లేదో వ్యూస్ కోసమో చెప్తున్న విషయం కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే 9 రోజుల మించి మండపంలో గణపతిని కానీ ఉంచినట్లయితే మనకి చాలా అరిష్టం జరుగుతుంది. ఆ గ్రహణ శూల తగిలిందంటే మనందరికీ కూడా చాలా పాపం సంభవిస్తుంది. జాగ్రత్త.